హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య రవి వ్లాగ్స్. ఇది ఆఫీస్కి రెడీ అయిపోయానండి. ఇప్పుడు నేను ఒకటి టేస్టీ అండ్ హెల్దీ వెయిట్ లాస్ స్మూతీ చూపించబోతున్నాను. తప్పకుండా మీరు ట్రై చేయండి. డెఫినెట్గా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది. మార్నింగ్ టిఫిన్ ప్లేస్లో ఈ జ్యూస్ తాగినట్లయితే మనకు స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా చాలా హెల్తీగా ఉంటుంది. ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. దానికి ఏమేమి కావాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. కొన్ని మస్క్ మిలన్ సీడ్స్, దోసకాయ అంటారు కదా, మస్క్ మిలన్ని ఈ విధంగా పీల్ తీసి కట్ చేసుకోవాలి సన్న సన్న ముక్కలుగా. వీటిని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇందులో కొద్దిగా హనీ, కొన్ని మిల్క్ వేసుకొని, మీగడ లేని మిల్క్ వేసుకోండి. వెయిట్ గెయిన్ అవ్వాలనుకునే వాళ్ళు మీగడ ఉండే మిల్క్ అలాగే జీడిపప్పు ఇవి వేసుకోవచ్చు, కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కొద్దిగా హనీ, మీగడ తీసేసిన మిల్క్ వేసుకోండి. అలాగే మీకు కావాలనుకుంటే కొద్దిగా 4-5 బాదం పప్పులు కూడా వేసుకోవచ్చు. నేను బాదం పప్పుల్ని సన్న సన్న ముక్కలుగా కట్ చేశాను. జ్యూస్ ప్రిపేర్ చేసిన తర్వాత వాటిని ఇందులో వేసుకుంటే కొంచెం పంటి కింద పడుతూ చాలా టేస్టీగా ఉంటాయి కదా, అందుకనేసి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం. ఇదిగోండి, స్మూతీని మిక్సీ పట్టుకొని వచ్చేసాను. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లోకి వేసేసుకుందాం. చూడండి ఎంత థిక్ స్మూతీ లాగా వచ్చేసిందో. చాలా టేస్టీగా ఉంటుందండి, అలాగే చాలా హెల్దీ కూడా. నేను దీంట్లో మస్క్ మిలన్ సీడ్స్, కాచి చల్లార్చిన పాలు, మీగడ తీసేసిన పాలు, అలాగే కొద్దిగా హనీ వేసాను. ఒక హాఫ్ టీ స్పూన్ హనీ వేసాను, ఎక్కువగా వేయలేదు. ఏమో ఇప్పుడు మార్కెట్లలో దొరికే హనీలో కూడా షుగర్స్ అవి యాడ్ చేస్తున్నారు అంటున్నారు, కాబట్టి అది స్కిప్ చేయడమే మేలు. కాకపోతే ఇది కొంచెం పచ్చిగా ఉన్నిందండి ఈ మస్క్ మిలను, అస్సలు టేస్టీగా లేదు, చాలా చప్పగా ఉన్నింది. అందుకనేసి కొంచెం హనీ యాడ్ చేశాను. ఇప్పుడు దీనిపైన నేను చెప్పాను కదా, నేను ఆల్రెడీ బాదం గింజల్ని ఇదిగోండి ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా వీటిని గ్లాస్లో యాడ్ చేస్తాను. యాడ్ చేసేసానండి. మీకు గనక ఈ స్మూతీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.